ఈ స్టేట్మెంట్స్ అవి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటే సిస్టమ్ లో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీ చాలా పవర్స్ ఉన్నాయి, ఆవిడ షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, ఆవిడ అడగవచ్చు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు సీఎంలో పనిచేశారు. ఇదే ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి. సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంలో పనిచేశారు. సిస్టమ్ లో తప్పుంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి డిజబిలిటీ ఉందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్ గా మాత్రం ఆవిడ అప్సెట్ అయ్యాక అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్ గా అప్సెట్ ఉన్న డిఫెండ్ చేసుకుంటారు. అది అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి. ఎక్కువ లేదా మీరు అసలు వద్దు ప్లేట్లో తింత చెప్పాడు ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి ఇలాంటి వాళ్ళు బరువు అవుతున్నారేమో. లేదు వద్దు, అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసాడు. ఈ లాంటి వాళ్ళు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే సంపాదిస్తాం అన్నాడు. అసలు నిజంగా ఆత్మీయసారా కాదు. ఇవి చేసే కామెంట్ గురించి మాట్లాడాలి. అసలు నేను ఎంత చేసే అవసరం లేదు, కానీ దాన్ని ఎంతమంది కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు. ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్ఫాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజబిలిటీ రాయదు, మీకు అర్థం కావాలని చెప్పారు. కానీ స్పెషల్ ఏబుల్, డిఫరెంట్ ఏబుల్ కూడా కాదు, స్పెషల్ ఏబుల్. నేను రోజుకి 20 గంటలు పనిచేస్తాను ఏమండి, నేను చెప్తున్నాను. నేను పరీక్ష రాస్తాను రాయమండి, సివిల్స్ ఎగ్జామ్ ఈ రోజు కూర్చోమండి, 20 గంటలు పనిచేస్తాను పని చేయమండి. How much you get that? We cannot take it anymore. The comments are very reprehensible and even discriminatory. And there is no justice and fairness in the comments. Other civil services officers should have followers and restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ గురించి ఏదో కామెంట్ చేస్తామా? ఆవిడ ఇన్స్టాగ్రామ్ గురించి కామెంట్ చేస్తామా? ఆవిడ పర్సనల్ గురించి వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి సమాజంలో రాస్తారు, వీళ్ళు పైలట్ గా తీసుకుంటారా, వీళ్ళని డాక్టర్స్ గా సర్జన్స్ గా తీసుకుంటారా? మరి ఆవిడ ఇలాంటి అన్వైతికం యూనిట్లే ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచ దగ్గర పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్ లో. దానికి ఎక్కడ సరే డిఫరెంట్ లెవెల్ కంప్లీట్. ఇలాంటి మన చేతిలో పడేది ప్రభుత్వం ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఈవిడ బయటకు రాస్తుంది, కొంతమంది బయట చెప్పట్లా. పర్సనల్ ఎంతో మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ గవర్నమెంట్ ఎందుకు ఇంట్లో వచ్చేస్తారు అంటే వాళ్ళు మనుషులు కదా. మీడియా ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించారు, మీరు దీన్ని కంప్లీట్ గా సమర్థిస్తున్నట్టే మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయడం కానీ, లేకపోతే గవర్నెన్స్ దెబ్బతీయడం కానీ, పబ్లిక్ వాటిని డిస్టర్బ్ చేయడం కానీ చేయదు. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఇప్పుడైనా 24 గంటల్లో మీరు స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే 24 hours టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయాలని చెప్పి నుంచి కాకపోతే 24 hours టైంలో మీరు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా, పీస్ఫుల్ గా నేను సీఎం గారు ఒక మీటింగ్ ఒక మాట చెప్తారు. ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తి దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవిడేమనం, మేము ఆవాజ్ వ్యవహారం చేస్తాం. ఆవిడ రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగదు. నాకు తెలుసు గవర్నెన్స్ ఇంపార్టెంట్, సంస్కారం ఇంపార్టెంట్. ఈ రోజుకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాలి. ఒక్క రూపాయి కూడా వీళ్ళకి అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 15 సంవత్సరాలు సివిల్ సర్వీస్ లో పనిచేశాను. డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను. 2015లో 160 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్ ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా వర్గాలు నేను కూర్చాను. మొత్తం వందేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్ లో. ఇలాంటి ర్యాంక్ కలిగి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ దాదాపు 100 మంది తయారు చేశాను. ఐఏఎస్ అవ్వడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతమంది నాలెడ్జ్ 4 ఐఏఎస్ అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు.
చేతిలో బిడ్డ ఉంది నాకు ఇంగ్లీష్ మాటలు వచ్చేసి చెప్పేసి ఏది పడితే రాసిపడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్ గా బయటికి రావాలని అనిపించాను, కానీ ఫస్ట్ టైం కొన్ని వందల మంది వేల మంది డిఫరెంట్ లేబుల్ పిల్లలు ఫోన్ చేశారు, మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద వేల చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది నేను ఈరోజు బయటకు రాకపోతే నేను బతుకున్నా వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్తా వచ్చాను. ఈ సంవత్సరం అంతైనంత వరకు నేను ఏదైతే పట్టించుకోవద్దు, నేను ముందుకు వచ్చినా అక్కడ పట్టించుకోవద్దు వేరేజ్ లో. బట్ ఓన్లీ థింగ్ నేర్చుకునే ఏదైనా ఎప్పుడు తెలియజేసిన సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున ఎవరో మాట్లాడుతున్నాం. మీరు దీనిపై ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సీఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా మీరు ఖండించాలి. బ్యూరోక్రాట్స్ మీకు అందరికీ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వలేదు? మీరందరూ ఐఏఎస్ ఐపీఎస్ కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా నేను ఒకటో చెప్పండి. ఇలాంటి కామెంట్స్ సుధా సభ్యుల దగ్గర ఏదైనా అయింది కాలో చేయాలి ప్రాబ్లం వచ్చి అలా జరగకూడదు నేను కోరుకుంటాను, జరగకూడదని కోరుకుంటాను. అప్పుడు కూడా విలన్స్ చెప్పండి చేస్తారా? ఆ ఐఏఎస్ రిజైన్ చేస్తారా? ఆ క్షణంలో నాకు తెలిసింది. ఈరోజు ఆ మెంటల్ అనుకుంటే నేను తెలుస్తున్నాను, రిజైన్ చేయమని చెప్పండి, సడన్గా చేయడం సెంట్రల్ గవర్నమెంట్ చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి, ఇదే మా కోరిక. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా ఖండించాలి. జస్ట్ నేను వార్తలు చూస్తున్నాను, మీరు అన్నారు సంచలనం అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలా మంది సమాజం కోసం పనిచేస్తారు కదా. సెకండ్ వర్షన్ అదంతా న్యాయం